శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో టంగుటూరి సూర్యకుమారి గారి గురించి మాట్లాడుకుందాం. మన రాష్ట్ర గీతం. అవును. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, బంగారు తల్లికి మంగళారతులు పాడిన ఆవిడ. కాబట్టి ఆవిడ జర్నీ ఈ రోజు మాట్లాడుకుందాం. ఆవిడ గొప్ప నటి, నర్తకి. ఏమండి, అసలు ఆవిడ పాటలు పాడితే అసలు ఆవిడ పాటల కోసమే జనాలు పరవశించిపోయేవాడు. ఏమండి, నటి మనకి ఎన్ని సినిమాలు ఉంటాయి సార్? 26 సినిమాలు చేసింది. 26 సినిమాలు మొత్తం. గాయని 12 ఏటన. ఇక గాయనిగా రికార్డులు ఇక దానికి ఏం లేదు. ఎంచేతంటే ఆవిడకి గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చారు. అప్పట్లో గ్రామ్ఫోన్ కూడా లేవు. గ్రామ్ఫోన్ రికార్డులు వరుసగా మన మారుతున్న కొద్దీ ముందు గ్రామ్ఫోన్ రికార్డులు, తర్వాత క్యాసెట్లు. అంటే ఆవిడ 2005 వరకు ఉన్నారులేండి ఆవిడ. ఓకే. మన తెలుగు మహాసభల్లో కూడా సన్మానం చేశారు ఆవిడ 75లో జరిగినప్పుడు. ఇక్కడ ఇంచేతంటే ఆవిడ విదేశంలో స్థిరపడింది ఆవిడ. ఆవిడ టంగుటూరి సూర్యకుమార్ గారు. ఏమండి, అసలు పిల్లలు తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ టంగుటూరి సూర్యకుమార్. పెద్దవాళ్ళ ఎన్విరాన్మెంట్, పెద్దలంటే ఎవరైనా కావచ్చు, తండ్రి కావచ్చు, తాత కావచ్చు, మామ కావచ్చు, మేనమ కావచ్చు, వాళ్ళ పెంపకం వల్ల పిల్లలు ఎలా తయారవుతారో చెప్పడానికి ఉదాహరణ మన సూర్యకుమార్ గారు. టంగుటూరు వంశం ఘనం. ఏమండి, అసలు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం గారి వంశస్థురాలు సూర్యకుమారి. ఏమండి, ఈవిడ టంగుటూరు ప్రకాశం పంతులు గారి తమ్ముడు శ్రీరాములు గారు, ఆయన భార్య రాజేశ్వరి. ఆ దంపతులకు పుట్టిన ఈవిడ సూర్యకుమార్ గారు, టంగుటూరు సూర్యకుమారి. ప్రకాశం పంతులు గారికి 3 ఏళ్ల నుంచే కొంచెం సంగీతం పట్ల బాగా పాడుతూ ఉండేది ఈవిడ. 3 ఏళ్ళ బట్టి సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉండేది. అది ఏది విన్నా కూడా పాడటం అది వినిపెట్టి. ఈవిడ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత సంగీతం నేర్పించారు వాళ్ళు. ఎవరు, మన ప్రకాశం పంతులు గారు కూడా సంగీతాన్ని నేర్పించారు ఈవిడికి. 12 ఏడు వచ్చేటప్పటికి ఆయన మొదట మెడ్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుసుగా మీకు, ప్రకాశం పంతులు గారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ మొదటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి. ఏమండి, అప్పుడు మెడ్రాసు కలిసి ఉన్నాం. ఆ తర్వాత డివైడ్ అయిన తర్వాత కూడా మొదటి ముఖ్యమంత్రి ఆయన. ఏమండి, ఇట్లా పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు అంటేనండి, నర్తకి కూడా ఈవిడ డ్యాన్స్ నేర్పించారు. కళల పట్ల ఎంతో అభిరుచి ఉన్న ఆవిడ సూర్యకుమార్ గారు. ఆర్టిస్టిక్ ఫామ్స్ అంటే చాలా ఎక్కువ. తర్వాత ఈ ప్రకాశం గారు పంతులు గారు ఎప్పుడు కూడా ఆవిడ ఎంకరేజ్ చేస్తూ నేర్పించి, ఆయన సభలకు వెళ్ళినప్పుడు ఈవిడ చేత ప్రార్థనా గీతాలు పాడించేవారు. ప్రార్థనా గీతాలు పాడించిన తర్వాత ఈ దేశభక్తి గీతాలు పాడించేవారు. అందులో మా తెలుగు తల్లికి మల్లెపూదండ శంకరంబాడి సుందరాచార్య గారు రాశారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుడు మెడ్రాసు ప్రెసిడెన్సీతో కాకుండా ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్ర గీతం కావాలనుకున్నప్పుడు ఆయన రాస్తే మా తెలుగు తల్లికి మల్లెపూదండ చాలా పాపులర్ అయింది. కొన్ని సంవత్సరాలు ఏంటి అసలు మొత్తం ఇప్పటి వరకు ఆ పాట కోసం తాపత్రయపడేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ. మనకి ఎక్కడెక్కడో వినిపించారు ఆవిడ, విదేశాల్లో కూడా. ఏమండి, ఈవిడ 1925లో ఈ దంపతులకు జన్మించారు ఆవిడ. ఇక ఈ పెరుగుతున్న కొద్దీ ఈవిడ గానం ఒక ఇంట్రెస్ట్ చూసుకుని చదువుకుంటూనే ఈ సంగీతాన్ని నేర్పించారు ప్రకాశం పంతులు గారు. వెళ్ళే సభలకి తీసుకెళ్ళేవాళ్ళు. ఈవిడ ప్రార్థనా గీతాలు, దేశభక్తి గీతాలు. ఒకసారి కూడా ఎప్పుడైనా మన నెహ్రూ గారు, రాజాజీ గారు, వీళ్ళందరూ నాయకులందరూ వచ్చినప్పుడు స్టేజ్ మీద ఈవిడ పాటలు చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. ఈవిడ చేత పాటలు పాడించేవారు ప్రకాశం పంతులు గారు బాగా. అప్పటికప్పుడు ఇచ్చేసేవాళ్ళు. తర్వాత ఈ పాటలు విన్న వెంటనే వీళ్ళు రికార్డింగ్ కంపెనీ వాళ్ళు వచ్చి, అప్పట్లో రికార్డింగ్ కంపెనీలు ఉన్నాయి, వచ్చి హెచ్ఎంవి కూడా చేసుకున్నారు వాళ్ళు. తర్వాత 100 గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చింది ఈవిడ పాటల గతి.
100 గ్రామ్ఫోన్ రికార్డులు. తర్వాత రికార్డింగ్ కంపెనీలు పోటీ పడేవి ఈవిడ కోసం, ఈవిడ గానం కోసం. తర్వాత రెస్టారెంట్లో ఈవిడ పాటలు పెట్టేవాడంట. పాటలు పెడుతుంటే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అలా ఆగిపోయేవాళ్ళు. ఓకే. తర్వాత ఈవిడ పాట వినిపించాలంటే ఈ ప్రతి ఐటెంకి రేట్లు ఎక్కువ పెట్టేవాళ్ళు హోటల్స్లో. సూర్యకుమార్ గారి పాట వినాలి అంటే ఇడ్లీ ఇంత, దాని మీద 10 పైసలు ఎక్కువ. దోశ దాని మీద 15 పైసలు ఎక్కువ. ఇట్లా ఐటెం ప్రకారం సూర్యకుమార్ గారి పాటలు వినేవాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చి మరీ టిఫిన్ తీసేవాళ్ళు ఆ హోటల్లో. ఏ హోటల్ ఉంటే పాటలు ఆ హోటల్లో. తర్వాత ఈవిడ పాటలు వినపడుతుంటే రెస్టారెంట్లో బయట కనపడతాగా మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ ఆగిపోయేది. ఇంతటి మహాగాయని ఆవిడ. ఏమండి, అంటే అంత స్వీట్ వాయిస్. తర్వాత ఈవిడ 12వ సంవత్సరం వచ్చేటప్పటికి 1937లో 25లో పుట్టింది. 1937లో రైతు బుడ్డ అనే సినిమాలో యాక్ట్ చేసింది, నటించింది. ఆ తర్వాత హెచ్వి బాబు గారని మన హెచ్ఎం రెడ్డి గారి బంధువు, ఆయన పౌరాణిక చిత్రాలు బాగా తీశారు. ఆయన కృష్ణప్రేమ అనే చిత్రంలో ఆడవాళ్ళ అయిండి ఆవిడ పాట కోసం ఆవిడ నారద వేషం వేసింది మగవాడిగా. నారదుడు వేషం వేసిన మొట్టమొదటి మహిళ ఆవిడ. అవును, అంతకుముందు వేయలేదా ఎవరు ఆడవాళ్ళు ఎవరు వేస్తారు? అదే నారదుడు వేషం. ఓకే. నారదుడు వేషం ఆడవాళ్ళు ఎవరు వేస్తారు సార్? కరెక్ట్. ఓకే. ఆడవాళ్ళు వేస్తారు బికాస్ ఆవిడ బాగా గానాన్ని బట్టి. ఓకే. తర్వాత విప్రనారాయణ అనే సినిమా తీస్తూ పూర్వం 39లో ఎప్పుడో ఈవిడ పాటల కోసం ఒక పార్ట్ని క్రియేట్ చేసి దాంట్లో చొప్పించారు సినిమాలో, కేవలం ఈవిడ పాటల కోసం. ఓకే. తర్వాత అదృష్టం, భాగ్యలక్ష్మి, తర్వాత నాగయ్య గారి దేవత, ఇలాంటి సినిమాలన్నిటి కూడా వేశారు ఆవిడ. లాస్ట్ సినిమా చేసిందేమో మొత్తం 26 సినిమాలు. హిందీలోనేమో వతన్ అనే సినిమా ఒకటి, దిలీప్ కుమార్ తోటి 1955లో ఉడానౌక కఠోరా అనే సినిమా చేశారు. ఉడానౌక కఠోరా, ఉడాన్ అంటే కిడ్నాప్ చేయటం. ఓకే. కిడ్నాప్ చేస్తే రాణి వేషం అనమాట ఆవిడ. దిలీప్ కుమార్ కిడ్నాప్ చేసి ఆవిడ పాటలతో మైమరిపించాలని చూస్తుంది దిలీప్ కుమార్ అంటే ఇష్టపడి. అది కథ. అంటే ఊరికే లైన్ చెప్తున్నారు. ఏమండి, అలా 2 సినిమాలు యాక్ట్ చేసింది, దిలీప్ కుమార్తో యాక్ట్ చేసింది. లాస్ట్ సినిమా నాగయ్య గారి రామదాస్ 64 వరకు యాక్ట్ చేసింది ఆవిడ. ఏమండి, ఈ లోపల ప్రకాశం పంతులు గారితో వివిధ సభల్లో పాల్గొంది, వివిధ సభల్లో చేసింది. తర్వాత ఈవిడికి ఎంత చప్పట్లు కొట్టినా, ఎంత ఇది వచ్చినా కూడా ఈవిడికి తృప్తి కలగల. నేను చెప్పానుగా ఇప్పుడు ఈవిడ పాట అంటే చెవి కోసుకునే వాళ్ళని అందరూ. అంత ఇంపాక్ట్ కలగజేసిన గాయనిమణులు అంటే ఆ తర్వాత ఎంతమంది వచ్చినా కూడా ఇలాగ రెస్టారెంట్లో రేట్లు పెంచిన సంఘటనలు ఎక్కడ జరగల మనకి ఆవిడ పాట వినటానికి. అంతటి క్రేజీ గాయని సూర్యకుమార్ గారు. ఏమండి, ఈ తర్వాత వచ్చిన తర్వాత 64 వచ్చేటప్పటికి ఆవిడకి ఈ పొగట్టలు, చప్పట్లు, ఈ సినిమాలు పెద్ద ఇది అవల. ఇంచేతంటే ఆవిడ ప్రకాశం పంతులు గారిలో ఉన్న దేశభక్తి, ఇదంతా భారతీయత, దేశం అంటే గౌరవం, అదంతా ఊరిపోయింది ఆవిడ మైండ్లో. ఆవిడ నేను ఇక్కడ కాదని చెప్పి విదేశాల్లో కూడా మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటించాలని ఆవిడ నృత్యం, నర్తకి కూడా కదా బాగా నాటుతారు ఆవిడ. నృత్యం, గానం రెండును ఇలాగా ఇస్తాడు. 65లో ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది ఆవిడ. ఓకే. 1952లో మిస్ మద్రాసుగా ఎన్నికైందండి ఈవిడ. అందాల పోటీల్లో పాల్గొని మిస్ మద్రాసు, తర్వాత మిస్ ఇండియాలో కూడా పేజెంట్లో పాల్గొని ఈవిడ రన్నరప్గా వచ్చింది. రెండిట్లో ఇది. తర్వాత 65లో ఈవిడ ఇంగ్లాండ్ వెళ్ళిపోయి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీనియర్ కేంబ్రిడ్జ్గా ఎగ్జామ్స్ రాసి పరీక్ష పాస్ అయింది ఈవిడ. ఓకే. అప్పుడు కూడా చదువుకుంది ఆవిడ వెళ్ళి. ఏమండి, 65లో వెళ్ళి 65లో అయిన తర్వాత అక్కడి నుంచి ఏమైందంటే ఇండియన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని చెప్పేసి లండన్లో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి తన గానం, ఈ భారతీయ కళల పట్ల ఎలా ఉందో, ఈ భారతీయ కళలన్నీ ఎంత గొప్పో, వాటి ఔన్నత్యం ఏమిటో చెప్పటానికి తను పాడి, నర్తించి నాట్య ప్రదర్శన చేసి అక్కడ ఈ వాళ్ళిద్దరి మధ్య అంటే అటు లండన్ వాళ్ళ సంస్కృతికి మన సంస్కృతికి
ఒక సుహృద్భావం ఏర్పాటు చేసే ప్రక్రియ చేశారు ఆవిడ. ఓకే. ఏమండి తర్వాత సంగీత నృత్య కళాశాలలో అమెరికా మొత్తం, లండను, ఈ నార్వే, స్వీడన్ను, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా వీటన్నిటిలో కూడా సంగీత శిక్షణాలయాలు చెప్పి, అంటే మన జనరల్గా అలవాటు మనం ఇక్కడికి నుంచి వెళ్ళినోళ్ళు నృత్య శిక్షణ, నాట్య శిక్షణ, గాన శిక్షణ ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ నేర్పించారు ఆవిడ. ఈవిడ ఒక్కడే సింగిల్ వనిత. తర్వాత బ్రిటిష్ రాని ఈవిడిని గుర్తించి, నువ్వు చాలా బాగా చేస్తున్నామా, ఇండియా నుంచి వచ్చి మాకు మా లండన్కి ఒక సంస్కృతిని నేర్పిస్తున్నావు అని అభినందించింది ఆవిడ పిలిచి. ఏమండి తర్వాత ఈవిడ 1969లో మహాత్మా గాంధీ శతజయంతి ఉత్సవాలు వచ్చినాయి. శతజయంతి ఉత్సవాలు వస్తే అక్కడ కేథడ్రల్ హాల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఆ నృత్యం, గానం, నాటకం అన్నీ ఏర్పాటు చేసి ఆ ఉత్సవాలని ఘనంగా నిర్వహించింది భారతీయ వంతి ఈవిడ ఒక్కటే. ఓకే. ఆ తర్వాత కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకం ఒకటి ఉంది. అందులో క్వీన్ పాత్ర పోషించి బ్రాడ్వే అవార్డు అని ఒకటి ఉంది లండన్లో, బ్రాడ్వే హాల్ది. ఆ అవార్డు పొందింది ఆవిడ. సూర్యకుమార్ విదేశాల్లో. అంటే మన భారతదేశం నుంచి వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని బాగా కళ గురించి బాగా విస్తృతంగా పర్యటించి శిక్షణాలయాలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ తన పాటను వినిపించి, తన పాట ద్వారా, స్వరం ద్వారా, నృత్యం ద్వారా ఎంతో పేరు సంపాదించి పెట్టిన ప్రథమ భారతీయ వనిత టంగుటూరి సూర్యకుమార్ గారు. ఇది ఆవిడ. ఇది ఏమండి ఆ తర్వాత 1973 వచ్చేటప్పటికి ఆవిడకి 48 ఏళ్ళు వచ్చి పెళ్లి గురించి ఆలోచించలే. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఎప్పుడు పెళ్లి చేసేద్దామా, ఇది చేస్తున్నావా అన్నాడు. అప్పుడు ఫ్యామిలీస్ అలా ఆలోచించేవారు, దేశం గురించి ఆలోచించేవాళ్ళు, దేశానికి మనం ఏం చేయగలమని ఆలోచించేవాళ్ళు. ఏమండి అలాంటి ఆ వంశం నుంచి, ఘన వంశం నుంచి పుట్టింది కాబట్టి, టంగుటూరి వంశం గురించి పుట్టింది కాబట్టి విదేశాల్లో కూడా నా భారతదేశాన్ని గుర్తించాలని చెప్పి పాటుపడ్డ ఏకైక మహిళ టంగుటూరి సూర్యకుమార్ గారు. మిగతా వాళ్ళందరూ ప్రొఫెషనల్గా వెళ్తారండి. ఈవిడ అలా కాదు. కేవలం నిస్వార్థంగా తను అనుకున్న చెప్పాలని సాక్రిఫైస్ చేసి, పెళ్లి కూడా చేసుకోకుండా, పెళ్లి గురించి ఆలోచించకుండా సూర్యకుమార్ గారు చేశారు. ఆ తర్వాత ఇప్పటికీ ఎవరైనా సరే మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట వినని వాళ్ళు, గౌరవించిన వాళ్ళు ఎవరు లేరండి. తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత తెలంగాణ తల్లికి మల్లెపూ అదేదో మార్చారుగా. అది మార్చినా కదండి. ఏమంటే భారతదేశంలో ఎప్పుడు కూడా తర్వాత ఎన్నో మార్పులు వస్తాయండి. కానీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన పాటని మీరు ఎన్ని మార్పులు చేయండి, దాని గౌరవం దానికి ఇచ్చి తీరాల్సిందే. తర్వాత ఎన్ని మార్పులు చేస్తే, ఇప్పుడు మీరు ₹1,00,00,000 సంపాదించారనుకోండి, మీరు పేదరికాన్ని మర్చిపోతారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, డౌన్ నుంచి మర్చిపోతారా? అంచేత అది కాదండి గౌరవించి, మన దేశానికి గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తేవడానికి కారకుడు అన్నట్టు మర్చిపోతారు. తర్వాత ఎంతోమంది కృషి చేసి ఉండొచ్చు, కానీ గాంధీ గారిని ఎందుకు చేశారు కదా? అంతే తర్వాత ఎన్నైనా మార్పులు రావచ్చండి. అది అసలు ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సూర్యకుమార్ గారి గాత్రంలో ఆ మా తెలుగు తల్లికి మల్లెపూదండ విన్న మహామహులందరూ ప్రశంసించారు. రాజాజీ, నెహ్రూ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మొత్తం అందరూ. ఏమండి ఇలాగా ఈయే చెప్పుకోవాలి మనం. ఏమండి తర్వాత 73లో హెరాల్డ్ ఎల్విన్ అని ఒక ఈ ఎనామిల్ ప్లేట్స్ మీద పెయింట్స్ వేస్తూ ఉంటాడు ఆయన. ఎనామిల్ ప్లేట్స్ మీద బొమ్మలు వస్తాయి చూసారు, ఫ్లవర్స్, అవన్నీ ఆ చిత్రకారుడు ఆయన, కథా రచయిత. ఏమండి అంటే ఈ ప్లేట్లు కూడా తయారు చేస్తాడు, ఎనామిల్ ప్లేట్స్ కూడా, కుమ్మరి దీంట్లో. ఆయనకి అప్పటికి 64 ఏళ్ళు. ఆయన ఆర్ట్ నచ్చి, ఆయన కథలు నచ్చి, ఈవిడ తాన్పురా ఇవి ఆయన కథలకి, తాన్పురా పాడుతూ ఆయన కథలు ఈవిడ పాడు వినిపించేది. దాంట్లో వాళ్ళిద్దరికి కలిసి అక్కడ పెళ్లి చేసుకున్నారు. అప్పుడు పెళ్లి చేసుకున్నారు. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ఆయన 85లో చనిపోయాడు. 85లో చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత ఈవిడ ఇక లండన్లో స్థిరపడిపోయింది. ఆవిడ 65లో వెళ్ళినప్పుడే ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అయిన తర్వాత లండన్లో స్థిరపడి ఈ దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలు, గానాలు,
పాటలు పాడటం ఇదంతా ప్రచారంలో ఉండిపోయింది ఆవిడ మొత్తానికి. పెళ్ళి పెద్ద ఇంపార్టెంట్ కాదు, అందుకనే పిల్లల్ని కూడా కనలేదు వాళ్ళెవరు, వాళ్ళ పిల్లలు కూడా లేరు. ఆ తర్వాత అప్పుడప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో 1975లో ఆవిడకి సన్మానం చేశారు టంగుటూరి సూర్యకుమార్ గారికి, హైదరాబాద్లో, ఇక్కడే. అంచేత ఇలా ఉంటూ గడుపుతున్న ఆవిడ కేవలం దేశం కోసమే, మన ఆయన పెదనాన్నగారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎలాగైతే దేశం కోసం పాటుపడి జీవితాన్ని అర్పించారో, అలాగే ఈవిడ కూడా దేశ విదేశాల్లో తన గానంతో భారతీయతను నిరూపించి 2005 వరకు లండన్లోనే ఆవిడ మరణించారు. ఆవిడ లండన్లోనే ఉండి. తర్వాత ఈవిడ ఫారెన్లో ఉన్నప్పుడు అంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ని కలిసింది. ఆయన దగ్గర పనిచేసింది కూడా ఈవిడ. ఎలా పనిచేసేదంటే ఈవిడ ఇంటెలిజెన్స్ని చూపించి హిచ్కాక్ గారు ఏమన్నారంటే, నా కథలన్నీ విను, అందులో ఏమైనా మార్పులు ఉంటే చెప్పమ్మా అని చెప్పి సూర్యకుమార్ గారితో ఆయన పని చేసుకున్నాడు. ఆయన సజెషన్స్ తీసుకున్నాడు ఆయన. తర్వాత బెన్ కింగ్స్లే ఈ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఇన్కార్పొరేట్ అయ్యి ఈవిడ గానానికి వాళ్ళు ఆ పాటలకి బాగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. ఈవిడ మా అసోసియేషన్లో ఉంటే బాగుంటుందని చెప్పి ఈవిడతో డిస్కషన్స్ చేసేవారు. చాలామంది ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఆవిడ మీద పుస్తకం రాశారు. ఇంత ఘనకీర్తి సంపాదించిన టంగుటూరి సూర్యకుమార్ గారు, ఆవిడ ఎవరు మర్చిపోలేరు.